వ్యవసాయంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అమలు చేస్తేనే మెరుగైన ప్రయోజనం సమకూరుతుంది. రైతు సాధికార సంస్థ ఇదే సూత్రాన్ని సాగులో వర్తింపజేస్తోంది. ఏక పంట స్థానే పలు పంటల సేద్యాన్ని అమలు చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లబ్ధి వనగూరేలా మోడళ్లను విస్తరించింది. వీటిని అందిపుచ్చుకున్న రైతు సుశీల ఏ గ్రేడ్ మోడల్లో పలు రకాలైన పంటలు సాగు చేసి అన్ని విధాలా ప్రయోజనం పొందుతున్నారు. బాపట్ల జిల్లాకు చెందిన రైతు సుశీల 9 ఏళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో తనకున్న 80 సెంట్ల భూమిలో ఏ గ్రేడ్ విధానంలో జామ, అరటి, కొబ్బరితో పాటు పలు రకాలైన కూరగాయలు నాటుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుశీల. మాది చింతమోటు గ్రామము. నేను గత 7 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అంతకుముందు కెమికల్ రైతుగా ఉన్నాను. డోక్రా మహిళల సంఘాల ద్వారాగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తే బాగుంటుందని తెలుసుకుని 7 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. దాని ద్వారాగా నాకు ఆరోగ్యంగా కాయగూరలు అవన్నీ పండించుకుంటున్నాను. ఫస్ట్ పిఎండిఎస్ వేసుకున్నాము అండి. దాన్ని కలయి దున్నేసేసాము. తర్వాత 6x9 అడుగులు పెట్టి అరటి మొక్కలు పెట్టుకున్నామండి. తర్వాత మొక్క మధ్యన బంతి మొక్కలు పెట్టుకున్నాము. తర్వాత కొబ్బరి మొక్కలు పెట్టుకున్నాము. అంతర పంటలుగా కాకరలు, క్యాప్సికము, వంగ, పచ్చిమిర్చి, జామ, వాటితో భాగంగా చుట్టూ తోటకూరలు, పాలకూరలు, గోంగూరలు అవి కూడా వేసుకోవడం జరిగిందండి. వీటికి ప్రకృతి పద్ధతి అనుసరించి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతంతో పాటు మీనామృతాన్ని పిచికారీ చేసుకుంటున్నారు. దీంతో పాటు సాగులో కలుపు తొలగించి డ్రిప్ ద్వారా జీవామృతం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. మొక్క పెట్టేటప్పుడు మాత్రం కూలాళ్ళని 4-5 పెట్టుకున్నానండి. అక్కడి నుంచి నేను కూలాళ్ళని పెట్టుకోలేదు. మా వారు కానీ, మా బాబు కానీ, నేను కానీ మేమే కలుపు తీసుకోవటం, కాయలు కోసుకోవటం, ముందు 15 రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రే చేసుకోవటం. మొక్క చిన్న దశ అప్పుడు పురుగుకి నేమాస్త్రం కొట్టామండి. తర్వాత 15 రోజులకు ఒకసారి గ్రోత్ కోసం చేప బెల్ల ద్రావణం, జీవామృతం కలిపి స్ప్రే చేయటం జరిగింది. తర్వాత ఇక పురుగు అనేది ఉండదండి. ఉంటే కనుక ఎప్పుడన్నా మేము అగ్నాస్త్రం అనేది స్ప్రే చేస్తామండి దానికి.
ఈ క్రమంలో సాగు నుంచి లభ్యమైన ఉత్పత్తులను సేకరించి ముందుగా ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. అదనంగా లభ్యమైన వాటిని స్టాల్లో అమ్మకాలు చేస్తున్నారు. మరిన్ని ఎక్కువగా సమకూరితే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇప్పుడు వరకు నాకు ఈ పంట వరకు 50,000 పెట్టుబడి పెట్టుకోవడం జరిగిందండి. దీనిలో వచ్చేసేసి దోసల్లో నుండి నేను 5,000 ఆదాయం తీసుకోవడం జరిగింది. అట్లాగే చూసుకున్నట్టయితే కాకరలో ఒక 5,000 ఆదాయం తీసుకున్నాను. కాకరలో నుండి ఇంకొక 10-15,000 దాకా వస్తాయండి. ఈ వంగ పూత దశ మీద ఉంది. ఈ బంతి పూలు ఒక్కొక్క చెట్టు వచ్చేసి 35 నుండి 50 మొగ్గల వరకు వచ్చినాయండి. దాని మీద కూడా ఆదాయం వస్తుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అయితే కనుక ఇంకొక 10 రోజుల నుండి ఆదాయం తీసుకోవచ్చండి. మేము మా పొలంలో పండించిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ రైతులు మా చేను దగ్గరికే వచ్చి కొనుక్కి వెళ్ళడం జరుగుతుందండి. మేము ప్రతి సోమవారం మార్కెటింగ్కి బట్టిప్రోలు మండల ఆఫీస్ దగ్గరికి మేము కూరగాయలు తీసుకెళ్ళడం జరుగుతుందండి. నేను ఈ విధంగాను ఆదాయం తీసుకుంటున్నాను. కోసి మార్కెట్కి వేసి టిక్కీల ద్వారాగా నేను మార్కెటింగ్ కూడా చేసుకోవటం జరుగుతుందండి. దీనికి నాకు మా బాబు నాకు సహకరిస్తాడు. దాని ద్వారా మేము ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత ఖర్చు తగ్గింది. వీటికి అదనంగా 9 ఏళ్లుగా ప్రకృతి విధానం అనుసరించడం వల్ల భూమి గుల్లబారి సారవంతంగా మారింది. వానపాములు సైతం విస్తరిస్తున్నాయి. ఈ విధంగా ఒక ప్రణాళికతో పలు పంటలు సాగు చేయడం వల్ల ఆదాయాన్ని పెంచుకోవడమే కాకుండా అదనపు ప్రయోజనాలు పొందుతున్న రైతు సుశీల తోటి రైతుల కంటే ముందంజలో నిలుస్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తినటం వల్ల ఆరోగ్యం కుదురుపడుతుంది, బాగుంటుంది ఆరోగ్యం కూడా. మనం మార్కెటింగ్ చేసిన వాటిలో చూసుకుంటే బయట కెమికల్ కాయగూరల కంటే కూడా మనం 50 రూపాయలు అమ్మితే మనం 70 రూపాయలు అమ్ముకుంటున్నాము. దాని ద్వారా మనకి ఆదాయం కూడా బాగా వస్తుంది. మా పక్కనున్న రైతులకు కూడా ఇస్తున్నాను. వాళ్ళు కూడా చేయడానికి ముందుకు వచ్చారు. నా పక్క రైతులు కూడా చేయటం జరుగుతుంది ఇప్పుడు.